వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు మొట్టమొదటి ఎడిషన్ ఆదివారంతో దిగ్విజయంగా ముగిసింది. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే ఇతివృత్తంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 4 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 90కి పైగా దేశాల నుండి 10,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మీడియా, వినోద పరిశ్రమకు సంబంధించిన యువ ప్రతిభను, నిపుణులను, దిగ్గజ వ్యక్తులను ఈ వేవ్స్ సదస్సు ఏకం చేసింది. కృత్రిమ మేధస్సు, మీడియా ప్రపంచీకరణ, కంటెంట్ క్రియేషన్ యొక్క భవిష్యత్తు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం వంటి కీలకమైన అంశాలను చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఈ వేవ్స్ సదస్సుని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని జాస్మిన్ హాల్లో జరిగాయి. ఈ వేడుకలకు భారతీయ సినీ ప్రముఖులతో పాటు ప్రపంచ సినీ రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులు, పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, వేవ్స్ అనేది కేవలం సంక్షిప్త రూపం కాదని, ఇది సంస్కృతి, సృజనాత్మకత, అనుసంధానాల సమ్మేళనమని పేర్కొన్నారు. కళాకారులు, సృష్టికర్తల నూతన ఆలోచనలను ప్రోత్సహించే ప్రపంచ వేదికగా వేవ్స్ సదస్సు నిలుస్తుందన్నారు. 100కి పైగా దేశాల నుండి ఆవిష్కర్తలు, కళాకారులు, పెట్టుబడిదారులు ఒకే తాటిపైకి రావడంతో వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్ సమయం ఆసన్నమైందని, ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో భారతీయ సినిమాలు ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతున్నాయని, 100కి పైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఓటీటీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని, ప్రపంచం కోసం సృజనాత్మకంగా పనిచేయటానికి ఇదే సరైన సమయమన్నారు. పెట్టుబడిదారులు భారతీయ యువశక్తిపై పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి మాట్లాడుతూ, To the creators of the world, dream big and tell your story. To investors, invest not just in platforms, but in people. To Indian youth, tell your 1 billion untold stories to the world. आप सभी को पहली वेव समिट के लिए फिर से बहुत बहुत शुभकामनाएं देता हूं. కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మనుషులను రోబోలుగా మార్చకూడదని, వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలన్నారు. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతోందని, అలాగే సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థకి దేశం నాంది పలికిందన్నారు. ఇది దేశ ఆర్థిక వృద్ధికి చాలా కీలకమని, కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి 3 స్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ, भारत में ऑरेंज इकोनॉमी का उदय काल है. कंटेंट, क्रिएटिविटी और कल्चर, ये ऑरेंज इकोनॉमी की 3 धुरी है. इसलिए आज बड़ी संख्या में विदेशी दर्शक इंडियन कंटेंट को सब टाइटल्स के साथ देख रहे हैं. इंडिया में ओटीटी इंडस्ट्री ने पिछले कुछ सालों में 10x ग्रोथ दिखाई है. स्क्रीन साइज भले ही छोटा हो रहा हो, पर स्कोप इन्फिनिट है. సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే వేవ్స్ అవార్డులను కూడా ప్రతిష్టాత్మకంగా అందించనున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనంతరం 5 భారతీయ సినీ దిగ్గజాల స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి, దర్శక నిర్మాత, గాయని పి. భానుమతి, దర్శక నిర్మాత, నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక నిర్మాత రాజ్ ఖోస్లా, సంగీత దర్శకులు నలిల్ చౌదరిలు ఉన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వినోద రంగంలో భారత పురోగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్, ఎగ్జిబిషన్ పెవిలియన్లను సందర్శించారు. కళా టు కోడ్ అనే నేపథ్యంతో తీర్చిదిద్దిన భారత్ పెవిలియన్లో ప్రాచీన భారతీయ కళారూపాలతో పాటు వర్ధమాన సాంకేతికతలతో మిళితమైన ఆవిష్కరణలను కూడా ఆయన తిలకించారు. వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు మీరు విన్నారు. రచన డివి సత్యనారాయణ, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.